నాన్న చక్కగా చేసిన ఎక్కడికి వెళ్తున్నావు? తీసిన పుస్తకం వేసి రద్దు పెట్టు ఫస్ట్. అదే నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని. ఎక్కడ చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా. చెప్పొచ్చు కదా నాన్న ఎక్కడికి వెళ్తున్నావు. బయటికి వెళ్తున్నా అడగద్దని ఎన్నిసార్లు చెప్పాను. సరా అక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాను నాన్న. ఎవరెవరు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు, పొట్టిగుంటారా పొడుగుంటారా, నల్లగుంటారా తెల్లగుంటారా, అసలు వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ రిలీజన్ ఏంటి, మంచోళ్ళ కాదా, బూతులు ఎప్పుడైనా మాట్లాడారా, సిగరెట్ అలవాటు, మందు అలవాటు, డ్రగ్స్ అలవాటు, గాంజా అలవాటు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా, పోలీస్ స్టేషన్ కేసు ఏమైనా రిజిస్టర్ అయిందా, అసలు వాళ్ళకి నీకు ఎలా పరిచయం, స్కూల్లోనా ఆఫీస్లోనా ఎక్కడ పరిచయం చెప్పు. నాన్న మా సీనియర్స్ క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా. సీనియర్స్ ఆటలు అవసరమా నీకు? టైం కరెక్ట్గా 10 అయ్యింది, 11 గంటల ఇంట్లో లేవు అనుకో, 12కి నువ్వు ఉండవు. అదేంటి నువ్వు నన్ను అడుగుతావు కదా, అలాగే నేను అడిగాను. నేను నిన్ను అడగచ్చురా, నువ్వు నన్ను అడగకూడదు. అదే తినడానికి బిర్యానీ తీసుకొస్తావని. ఏం కావాలి? 2 పుస్తకాలు కొనేసేవండి, లేదంటే ఒక పెన్ను కొనేసేవండి. ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడు తినాలి, తినింది అడిగేదాకా ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు చూసుకోవాలి, తర్వాత ఆడుకోవాలి, అంతే. మన చదువులు వద్దు, జీవితంలో బాగుపడదు, ఇలాగే ఉండిపోదాం. ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారా నాన్న? అవునరా, మీ తాత బాగా సంపాదించి 20-30 కొబ్బరి తోటలు కొన్నాడు కదా, కొబ్బరికాయలు ఎన్ని వచ్చి లెక్క పెట్టడానికి వెళ్తున్నాను.